నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక చిన్న కుగ్రామంలో జెడ్పీ హై స్కూల్లోని మొదలైనటువంటి ఆయన ప్రయాణం యూకేలో NHS లోని 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ గడించి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి ఒక అంతర్జాతీయ స్థాయిలోని వైద్యను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వయంగా ఒక హాస్పిటల్ ని నెలకొల్పారు. అండ్ ఇక్కడికి వచ్చిన తొలినాళ్ళలో ఆయన గడించినటువంటి అనుభవం ఏంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు, ఆయన అనుభవాలన్నీ కూడా మనతో షేర్ చేసుకునేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామకృష్ణ గారు, సర్జికల్ గ్యాస్ట్రో అండ్ కోలోరెక్టల్ సర్జన్ ఫ్రమ్ RK లండన్ కోలోరెక్టల్ హాస్పిటల్ JNTU. హలో సార్. హలో. ఈ మధ్యనే నేను సడన్ గా ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. ఒక డాక్టర్ జనరల్ ఫిజిషియన్, హిజ్ ఎ ఫిజిషియన్, కానీ సడన్ గా తను చెప్పడం ఏంటంటే నేను సర్జరీ చేసి ఇప్పుడే వస్తున్నాను అని అంటే సర్జరీ ఏ రకంగా చేయగలుగుతారు, ఒక ఫిజిషియన్ సర్జరీ ఎలా చేస్తారు అనేది డౌట్ వచ్చింది. రైట్, నేను సర్జన్ని, ఎండోస్కోపీ నేను చెయ్యను, నేను నేర్చుకున్నాను. బట్ ఐ విల్ సెండ్ టు ది బెస్ట్ పర్సన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పంపిస్తాను. హీ షుడ్ బి అట్లీస్ట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దట్ ఈస్ మై క్రైటీరియా. అట్లా చాలా మంది ఇక్కడ హాస్పిటల్ పెట్టుకునేది మెయిన్ సర్జన్స్ ఉంటారు, వీళ్ళ గోస్ట్ సర్జన్స్ అంటారు. పేరు విన్నారో తెలియదు. గోస్ట్ అంటే వాళ్ళు వస్తారు, ఆపరేషన్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకు ఆపరేషన్ చేస్తామని క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ పిలవరంట. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సర్జన్, ఐ హ్యావ్ ఎ గాల్ బ్లాడర్, డూ ఇట్. నేను ప్రాణం పోయిన అలాంటి చేయను. నీకు కరెక్ట్ ఇండికేషన్ ఉందా లేదా? చాలామంది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అంటారు. 15-20% మందికి ఉంటాయి. వాళ్ళ ఎవరికైతే నొప్పి ఉన్నది, సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్ అవసరం. ఇక్కడ అట్లా కాదు. చాలామంది అట్లా ఉందంటే ఆపరేషన్ అంటారు. ఇంకోటి వర్స్ట్ థింగ్ హ్యాపెనింగ్, వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు, డాక్టర్ నాకు ఇది ఉంది, కెన్ యూ టెల్ మీ అడ్వైస్ దీస్ థింగ్స్ టు స్టాప్. అంటే ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఆర్ ది వర్స్ట్ థింగ్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ కరెంట్ సిస్టంలో. వాటిని ఐ వాంట్ టు అడ్రస్ దెమ్ విత్ యువర్ పర్మిషన్. వాట్సాప్, దాని తర్వాత మళ్ళీ ChatGPTలు చూసుకొని, అంటే రీసెంట్ గా భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అనవసరమైన టెస్ట్లు ఫ్రీగా అయితే ఫినైల్ అంటారు కదా, ఫీల్ అవుతారేమో. బట్ ఫ్రీగా వచ్చినాయి కదా మాకు. ఇవాళ కూడా కార్పొరేట్ పర్సన్ వచ్చేసరి మాకు మొత్తం ఫ్రీగా ఉన్నాయి సార్, నేను చేయించుకుంటాను. అరే ఈ వయసు 25, వెరీ హెల్దీ పర్సన్, వై ద హెల్ యూ నీడ్ ఆల్ దిస్ టెస్ట్? ఇది ఒక డిఫరెంట్ మాఫియా. ఐ సే వెరీ ఓపెన్లీ, అన్నెసరీ టెస్ట్లు చేయించుకోవద్దు. రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీకు అవసరమైన ఏవవుతాయి ఉంటాయో అవి చేయించుకోండి. దాటి వల్ల మీకు 100 టెస్టులు చేయించుకోండి, ఏదో ఒకటి అబ్నార్మల్ వస్తుంది, మీకు టెన్షన్ ఏంటి అన్నట్లు. ఇంటర్ప్రిటేషన్ చేయించడం అది ఇంపార్టెంట్. కోరిక టెస్టులు చేయించుకోవడం కాదు, దానికి ఎలాంటి ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం అన్నట్లు. సో రైట్ గైడెన్స్ ఇవ్వడం. ప్రతి ఒక్కరు స్టార్ట్ అయితే మీకు సర్జరీ అంటే అన్నెసరీ సర్జరీస్ ఎన్ని చేస్తున్నారు. నాకు విజయవాడ ఒక ఎగ్జాంపుల్. నేను ఫస్ట్ యూకే నుంచి వచ్చినప్పుడు ఇండియాలో ఎక్కడ రావాలంటే మాది ఒంగోలు దగ్గర అండి. సో ఒంగోల, విజయవాడ, రాజమండ్రి, మా వైఫ్ వాళ్ళది రాజమండ్రి దగ్గర, ఎక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. ఒక మంచి డాక్టర్ ఉన్నారండి, ఆయన జగన్మోహన్ రావు గారిని, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. యూకేలో ఎప్పుడో గ్యాస్ట్రోఎంటరాలజీ చేసి వచ్చారనమాట. వెరీ సీనియర్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్ యాజ్ ఫార్ అస్ అయినా. రామకృష్ణ మా దగ్గర సర్జన్ లీవ్లో ఉన్నారు, 2 weeks కవర్ చేయమన్నారు. వెళ్ళాను. ఫస్ట్ పేషెంట్ ఆవిడ వచ్చింది, న్యూ టు ఇండియా, అసలు ఏం మాట్లాడాలి, ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి చూస్తే తను వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడాం. తర్వాత తన కళ్ళ మట్టి ఇట్లా కారిపోతా ఉన్నాయి. డాక్టర్ గారు మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నా 10 yearsలో ఒక డాక్టర్ నేను చెప్పింది విన్నది మీరండి అన్నారు. దర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ఇండియా అనిపిస్తుంది. ఫీల్ వెరీ సాడ్. తనకు అన్నెసరీగా 2-3 సార్లు హనీ ఆపరేషన్ చేశారు. తనకి నొప్పి లేకుండా కూడా అన్నెసరీ ఆపరేషన్స్ అనిపించింది. కనీసము తన సిమ్టమ్స్ని ఎవరు కూడా రికగ్నైజ్ చేయట్లేదు. దర్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఆవిడ లేకపోతే మాత్రం నేను ఇప్పుడు వెళ్ళిపోయాను. అంటే ఐ హ్యావ్ ఫేస్డ్ సో మచ్ ఆఫ్ డిఫికల్టీస్. ఇక్కడ ఓపెన్గా ఉండరు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మేము అక్కడే మూలనే ఉన్నాం, అరగంట అంటారు, రారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. దిస్ సో మచ్ అన్నాయింగ్ అండి. సో ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి VIP ట్రీట్మెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? వెరీ కాంట్రాస్ట్. అక్కడ మనకి అవసరాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. నువ్వు ఎంత పెద్ద ఎంత చిన్న అనేది ఉండదు. క్లినికల్ ప్రయారిటీ, దట్ ఈస్ వాట్ ఎనీబడి డిజైన్డ్ ఫర్. సంబడి ఉన్నారనుకోండి, వాళ్ళు రిక్వెస్ట్ చేయండి. ఐఎమ్ సారీ, కొంతమంది కొంచెం టైం వెరీ అర్జెన్సీ ఉంటుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు పాపం, దే హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. వాటిలో వచ్చేది కెన్ ఐ జస్ట్ గో ప్లీజ్, క్యూలో ఉంటాము ఉన్నప్పుడు నాకు వేరే అర్జెంట్ ఉంది, రిక్వెస్ట్ దెమ్ ప్లీజ్. అలాగే ముందు ప్రయారిటీకి ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మీ టైం స్పెసిఫిక్ టైం అన్నట్లు. మేము వాక్ చేసుకుంటే నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను లేకపోతే ఎట్లా అనుకోని, లేకపోతే నాకు 100 కోట్లు ఉన్నది ఎందుకు చేయమనుకుంటే, దట్ ఈస్ వాట్ హ్యుమానిటీ. మన వాల్యూస్ ఏంటి అనేది అక్కడ తెలుస్తూ ఉంటుంది. సో నవే డేస్ మనం ఇక్కడ చూసుకుంటే 20 ఏళ్ళ వయసు నుంచి చాలా మంది మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ సంబంధించి కావచ్చు, చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇంత చిన్న వయసు నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ లేకపోతే తీసుకున్నటువంటి ఫుడ్ ఏ రకంగా కారణం అవుతున్నాయి? ట్రెడిషనల్గా ఉండే
డైట్ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. కంప్లీట్గా మన జాబ్ కల్చర్ అయి ఉండొచ్చు. అంతకుముందు ఫ్యామిలీ సపోర్ట్ బాగుండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెళ్ళి అయిపోవడం, బయటకు వచ్చేస్తూ ఉన్నారు. దెర్ ఇస్ నో స్పాంజ్ ఈస్ దేర్, టెన్షన్, ప్రెషర్స్, వర్క్ ప్రెషర్స్, వాటి వల్ల టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. దానివల్ల టూ మచ్ ఆఫ్ కార్టిసాల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల టూ మచ్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూస్ కావడం, దాని లోపల మన గట్ అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో ఉండే మైక్రోబియల్ అంటారు, అంటే వాటి మొత్తం చేంజ్ అయిపోతూ ఉంది. అదొకటి. నెక్స్ట్కి వచ్చేసరికి ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఇంట్లో వండుకునే వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు స్విగ్గీలు వచ్చినాయి, అవి వచ్చినాయి. ఫుడ్ కూడా అండి వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం దాంట్లో మనకు లోపలికి ఏది వెళ్తుందో అది ఎలాంటి తింటున్నాము, అంటే పెస్టిసైడ్స్ ఉన్నాయి, మనం ఏం మార్చలేము అట్లట్లో. మనకేం తెలుస్తుంది అన్నట్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, పేరుకే, మరి ఎంతవరకు ప్యూర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఓన్లీ గాడ్ నోస్. సో అది మనం మార్చలేము, ఏం చేయలేము. సో వాష్ చేసుకోవడం అన్నట్లు. దాని తర్వాత వీళ్ళంత వరకు ఇంట్లో చేసుకోండి అండి. ఇంకోటి వెరీ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ వండిన తర్వాత వితిన్ 2 అవర్స్లో కన్జ్యూమ్ చేయండి. ఏమవుతుంది, దాని తర్వాత మన టెంపరేట్ కంట్రీస్ అంటే అబౌట్ 20-25 degrees దగ్గర అవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. మనకు తెలియకుండానే ఆల్మోస్ట్ లైక్ బయట పెట్టేసాం అనుకోండి, దెన్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. సో ట్రై టు ఈట్ వితిన్ 2 hours. నెక్స్ట్ ఆఫ్టర్ 10 or 12 నైట్ టైం ఫుడ్ మానేసేయండి, తినొద్దు. అదేంటంటే మన బాడీకి రెస్ట్ కావాల్సిన టైము, లివర్ అనే రీజనరేట్ కావడానికి. ఆ టైంలో కంటిన్యూస్గా బంబార్డ్ చేస్తూ ఉంటాం ఫుడ్, అంటే నైట్ టైం వర్క్లు అన్నట్లు. అది ఒకటి. ఇక్కడ బయట మైదా అండ్ వెరీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్. అవే మనం తింటా ఉన్నాం. సమోసాలు కానీ, లేకపోతే ఇంకా పిజ్జాలు, బర్గర్స్, వెరీ రిఫైన్డ్. వాటిలో మనకు కావాల్సినవి ఉండవు. వాటిలో వండిన ప్రతిసారి ఆయిల్ మార్చలేరు కదా, మల్టిపుల్ టైమ్స్. దానివల్ల ఏంటంటే మన ఆయిల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. నార్మల్ హెల్తీ నుంచి టాక్సిక్ అయిపోతూ ఉన్నాయి. అంటే సమ్ ఆఫ్ ది ఆయిల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. యూట్యూబ్లో చాలా మంది పెట్టిండారు అట్లా. సో ఇవి నార్మల్ హెల్తీ హ్యాబిట్స్. వాటిని వీళ్ళంత వరకు ఫాలో అయితే న్యాచురల్గా, అంటే మొలకెత్తే గింజలు కానీ, లేకపోతే ఇంకోటి అంటే మనం ఏం తినేస్తున్నా, ఏది తాగేస్తున్నా, ఏం జరుగుతున్నా ఫైనల్గా ఇప్పుడు కొత్తగా అందరూ కూడా లివర్ డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి డిటాక్స్ డ్రింక్స్ తాగుతూ దాన్ని మనం చేసుకుంటున్నాం కదా, ఎలాగో టాక్సిన్స్ని బయటకు పంపించేస్తున్నాం అనే దృష్టిలో ఉన్నారు. అసలు ఎంతవరకు హెల్ప్ అవుతాయి అవి? లివర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డీటాక్సిఫైయింగ్ ఆర్గన్ ఇన్ ద బాడీ. దానికి నేను డీటాక్స్ ఇస్తానంటే ఏంటండి, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. లివర్ని ఒకసారి హాఫ్ కట్ చేసిన వెరీ రీజనరేట్ అవుతూ ఉంటుంది. సో దానికి ఎనార్మస్ కెపాసిటీ ఉన్నది. సో నాకు తెలిసిన వరకు ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇది డీటాక్సిఫైయింగ్ థింగ్స్. సో బీ హెల్దీ. నార్మల్గా 2 to 3 liters ఆఫ్ వాటర్ అరౌండ్ దట్ మచ్, డిపెండింగ్ ఆన్ హెల్త్ కండిషన్. వీళ్ళంతవరకు ఈ మధ్య రా వెజిటబుల్స్ చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు, అవి తినండి, ఇవి తినండి, ఫైబర్ ఉంటుంది అట్లా అన్నట్లు. రీసెంట్గా వీడియో చేసిన దాంట్లో రా ఫైబర్ వల్ల ఏమవుతుందంటే ఫ్లోటింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మన బాడీలో సమ్ ఆఫ్ ది పీలర్స్ ఉంటాయి కదా, పైన ఉండే తొక్కలు, వాటి జీర్ణించుకునే కెపాసిటీ మనకి లేదు. వాటి వల్ల ఏంటంటే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, బ్లోటింగ్ వస్తూ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్టీమ్డ్ ఫుడ్ తీసుకోండి. ఓకే, హెల్తీగా ఉండేది ఏదనుకున్నాడా కొంచెం వీళ్ళంత వరకు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. అంటే మనకి లోపలికి ఏం వెళ్తే మనకు తెలియాలి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ వాట్సాప్లో నుంచి వచ్చేది, లేకపోతే చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, వీటిలో చూసేది నా సిమ్టమ్స్ పెట్టుకునేది ట్రీట్మెంట్ ఏంటి. ప్లీజ్ డోంట్ డూ దట్. దానివల్ల కాసింగ్ మోర్ హార్మ్ టు యువర్ వితౌట్ నోయింగ్. మీకు తెలియదు అలా అన్నట్లు. సో ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్స్, వీ నో ద ఫిల్టర్స్. సో అలాగే సార్, ఇప్పుడు కోలన్ క్యాన్సర్ అనేది ఎప్పుడో 8 years దాటిన తర్వాత ఇంకా చివరి దశలోనే ఎప్పుడైనా వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే మగవారిలోని అది కూడా ఎక్కువగా 50 above ఉండే వాళ్ళలోనే కోలన్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. దీనికి కాజెస్ ఏమున్నాయంటే? కోలాన్ క్యాన్సర్ అది దేర్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్, మిత్స్ ఉన్నాయి. ఏజ్ తోటి ఏం లేదు. జనరల్గా ఏంటంటే ఓవర్ ద ఏజ్ ఆఫ్ 60-70 జనరల్గా మన బాడీలో ఎపోప్టోసిస్ అంటారు, అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనేది అది కొంచెం చేంజ్ వస్తూ ఉంటుంది. మన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇంజిన్స్ ఎన్నాళ్ళు పనిచేస్తాయి, 20 ఏళ్ళు 25 ఏళ్ళు మన హ్యూమన్ బాడీ. ఓకే, 60 తర్వాత స్లోగా చేంజెస్ వస్తూ ఉంటుంది. అట్లా ఆ రిపేరింగ్ కెపాసిటీ చేంజ్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అబ్నార్మల్ సెల్స్ ప్రొలిఫరేట్ కావడం. క్యాన్సర్ అంటే ఏముందండి, నార్మల్ సెల్స్, అబ్నార్మల్ సెల్స్, అవి టూ మచ్ ఆఫ్ అన్కంట్రోల్ గ్రోత్ లాగా వస్తాయి. అది ఇండియాలో యాక్చువల్గా యంగ్ ఇంకా 40-45 నుంచి ఎక్కువ వస్తూ ఉన్నది. అదెందుకంటే న్యాచురల్గా ఉండే మన పెద్దవాళ్ళు చెప్పిన మొత్తం సద్దానం తినడం మంచిది, లేకపోతే పెరుగన్నం తినండి, ఇవన్నీ పోయినాయి. సో వర్స్ దాన్ మోస్ట్ ఆఫ్ వెస్టర్న్ డైట్కి వెళ్ళిపోయాం. మనము ఫుడ్ తింటూ ఉన్నాం అనుకోండి, ఎక్కువ లోపల ఉందనుకోండి, ఇట్ విల్ జస్ట్ కాజ్ టాక్సిన్స్ అనిపిస్తూ ఉంటుంది. సపోజ్ మనకి గలగల పారే నది ఉంటా ఉంటుంది, ఫ్రెష్గా నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కుంటలో ఉందనుకోండి ఏమనిపిస్తుంది, మురికి ఉంటుంది. సేమ్ థింగ్ మామూలు హెల్తీ డైజెస్ట్ ఫుడ్ అనుకోండి, ఫ్యూ అవర్స్లో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది.
అది ఇరిటేట్ చేయదు. అలా కాకుండా అలా లోపల ఉంచుకుందాం అనుకుంటే కాన్స్టిపేషన్ ఒకటి ఎందుకు వస్తుంది అనుకుంటే ఇట్లా సమ్ ఫుడ్స్ ఉంటాయి, అవి దే టేక్ లాంగ్ టైమ్ టు డైజెస్ట్. వాటి వల్ల నాన్ వెజిటేరియన్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ హెవీ మీట్స్ కానీ అలాంటివి. కోలన్ Investigations- క్యాన్సర్ ని మనం వెరీ స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం ఐడెంటిఫై చేయగలుగుతామా, లేకపోతే థర్డ్ ఫోర్త్ కి వచ్చేంత వరకు ఎలాంటి సిమ్టమ్స్ మనకు తెలియదు అంటారు? చేయొచ్చు అండి. వేరే కంట్రీస్లో ఏంటంటే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటారు, అంటే స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు. అది 45 years తర్వాత బై డిఫాల్ట్ చేపిస్తే అది ఎర్లీగా డిటెక్ట్ అవుతా ఉందన్నమాట. మన దగ్గర అలా 45 years తర్వాత చేయించుకోవడము. ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయి అనుకోండి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, వెయిట్ లాస్ ఆఫ్ హెపటైట్. ఎవరికైనా ఆకలి తక్కువ అవుతుంది, వెయిట్ లాస్ అన్ఇంటెన్షనల్ కావాలనుకోండి తగ్గుతుంది, అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అవి ఉన్నాయంటే మాత్రం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయించుకోండి. మీకు ఇన్వెస్టిగేట్ చేస్తే డాక్టర్ గారు నా దగ్గర ఇప్పుడు డబ్బులే తర్వాత చేయించుకుంటాం ఇది కాకపోతే యాజ్ ఎ డ్యూటీ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ అండ్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్. దిస్ ఇస్ ఫర్ యువర్ లైఫ్. చాలా మందికి అండి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అది క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కోలైటిస్ రీసెంట్గా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా డయాగ్నోస్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే వీ వాంట్ ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ. ఎప్పుడైతే మనం ఆ కమిట్మెంట్ చూపించట్లేదు వాళ్ళకి, కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్ ప్రాపర్లీ, డయాగ్నోస్ ఎర్లీ, treat early so that you have better outcome. Thank you so much for joining with us, and you shared a lot of information about medical field, and మీరు ఈ 2 years లో ఇండియా వచ్చి మీరు ఫేస్ చేసినటువంటి ఈ సవాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.